బుద్ధితో కొమ్ము లోపలికి వెళ్ళిపోద్ది. ఈ రోజు హాస్పిటల్ డ్యూటీ అనమాట. అందుకే బ్యాగ్ అవసరం లేదు. ఒక యాప్రాన్ ఉంటే ఊపుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ రోజు మా హాస్టల్లో టిఫిన్ వచ్చేసి దోశ అనమాట. చిన్నప్పుడు నేను మా అన్న దోశల్లోకి గట్టి చట్నీ కావాలని ఇంట్లో కొట్లాడుకునే వాళ్ళము. ఇంకా మా హాస్టల్లోకి వచ్చిందనమాట. నేనైతే ఎలాగో వెళ్ళిపోయాను. మా చీక్ గడ భయపడతా ఉన్నాడు. దాన్ని అయితే అదిలీలని ట్రై చేసినాడు. అదొచ్చేసి బుద్ధితో కొమ్ము లోపలికి వెళ్ళిపోద్ది. ఇంకెలాగోలాగ ధైర్యం చేసి వచ్చేసినాడు. ఇంకా వాంది వేరే హాస్పిటల్, నాది వేరే హాస్పిటల్. అందుకే నేను ప్రశాంత్ గడ్ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయినాము. ఈ చిన్న పాప చూడండి, ఫోటో తీస్తున్నా, మంచి పోజ్ ఇమ్మంటే పోజ్ పెడతా ఉంది. క్యూట్ గా ఉంది కదా. ఇంకా డ్యూటీ అయిపోయిన తర్వాత మా సీనియర్స్ తో కలిసి కొద్దిసేపు మా కష్ట సుఖాలన్నీ చెప్పేసుకున్నాము. ఇంకా ప్రశాంత్ గడికి ఈ మంత్ ఫుల్ అటెండెన్స్ వచ్చిందంట. అందుకే ప్యాంట్లో చీమలు దూరంలాగా డాన్స్ చేస్తా ఉన్నాడు. అంబానీకి కూడా ఇన్ని కాల్స్ రావు. పొద్దు నుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు వీడైతే. ఎలాగున్నాం, కత్తిలా ఉన్నాం కదా. కామెంట్ చేసేయండి. ఇంకొక చికెన్ కర్రీ, ఒక చికెన్ ఫ్రై తీసుకొని ప్రశాంత్ వాళ్ళ రూమ్ కి అయితే అయిపోయి ప్లేట్లు కడిగే అవసరం కూడా లేకుండా నీట్ గా నాగేసి ఓ మంచి స్లీప్ వేసామన్నమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ టైం వేస్ట్ చేయడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.